గత వారం రోజులుగా ఏదైతే మద్యం స్కామ్ జరిగిందో దాని మీద సిట్ అయితే దూకుడు పెంచింది. వరుసపెట్టి అరెస్టులు అయితే జరుగుతున్నాయి. దాంట్లో ప్రముఖంగా ప్రస్తావించిన పేరు బాలాజీ గోవిందప్ప. భారతీయ సిమెంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి అసలు మద్యం స్కామ్లో ఇంక్లూడ్ కావటం, పైపెచ్చి ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్లస్ విజయసాయిరెడ్డి ప్రియ శిష్యుడు, ఆయన దగ్గర శిష్యరకం చేసిన వ్యక్తి. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని? అన్నీ మీరే చెప్పారు. చాలా దూరం చూసేది ఏముంది అక్కడ. వాళ్ళంతా అడ్వైజర్స్, వాళ్ళని కావాలని పెట్టుకున్నారు. ఆ డబ్బులు మొత్తం ఇప్పుడు అల్టిమేట్గా ఎందుకంటే బిగ్ బాస్ దగ్గర పోయిరని చెప్తున్నారు కదా, ఈ అమౌంట్ మొత్తం వాళ్ళ దగ్గర చేరాలంటే కరెక్ట్గా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక చార్ట్ అకౌంటెంట్ అలాంటి వాళ్ళు కావాలి. వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఎందుకంటే మీరు కూడా సీఏ కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని డైరెక్ట్గా. అసలు ఈ వ్యవహారంలో ఆ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆయన చేతుల మీదగానే జరిగినాయి, ప్రధానమైన అభియోగం. నిన్న అరెస్ట్ అయిన ఇద్దరి మీద కూడా అదే అభియోగాలు ఉన్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? ఏమంటే నేను చార్ట్ అకౌంటెంట్, బాలాజీ గోవిందప్ప చార్ట్ అకౌంటెంట్, విజయసాయిరెడ్డి చార్ట్ అకౌంటెంట్. మన అందరం మనుషులు. చార్ట్ అకౌంట్లు అంతా ఒక రకంగా ఉంటారుగా. మేమేమో అట్లాంటి వాటి జోలికి పోము. మేమేదో మా ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్ ప్రకారం మా లిమిటేషన్లో మేము పనిచేస్తుంటాము. వాళ్ళు ఒక స్టెప్ ఇక్కడ ఏం వచ్చేస్తుంది, డబ్బులు ఏమవుతాయి ఎవరు అవుతాయని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రీమ్ థింకింగ్తో వాళ్ళు ఎవరినో ఒక రాజకీయ పెట్టుకునేదాను ఏదో చేస్తారు. పైగా ఈ గవర్నమెంట్లో జరిగింది ఏంటంటే బాగా బలంగా నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళంతా మేధావులే. చార్ట్ అకౌంట్స్ మేధావులే, ఐఏఎస్ వాళ్ళు మేధావులే, మొత్తం మేధావులే. కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే బాగా మళ్ళీ మనమే వస్తాము, చంద్రబాబు అనే వ్యక్తి రానే రాడు, 30 years 40 years మనమే ఉంటాము అని చెప్పేసరికి 30 years కూడా అక్కర్లా. మీరు ఒకటే ఊహించండి, ఈ గవర్నమెంట్ కనుక ఇప్పుడు కనుక వైసీపీ వచ్చినట్టయితే ఆ స్కామ్లన్నీ ఉండవు కదా. అది వాళ్ళు నమ్మింది. ఇప్పుడు ఒకరేమో డీజీపీ కావాలని, ఒకరేమో ఇదిగా డీజీపీ కావాలి, ఒకరేమో సెక్రటరీ కావాలని, కొంతమంది రాజ్యసభ సభ్యత కావాలి. వీళ్ళందరికీ ఏదో హామీలు తీసుకొని రేపు పొద్దున మీరు వర్క్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని ఆకాశానికి ఎక్కిస్తానని చెప్పి ఒక హామీలు ఇచ్చేసి ఆ పని చేయించారు. వాళ్ళు డబ్బు ముట్టింది, రేపు పదవులు కూడా ముడతాయనే ఉద్దేశంతో చేశారు. అంటే ఇదంతా ఓన్లీ ప్రలోభ పెట్టే చేయించారనుకోవచ్చు అంటారు. దీని వెనక మళ్ళీ మరి ఇప్పటివరకు అయితే కనుక పెద్ద తలకాయ అనేది ఎవరనేది ఇంతవరకు బయటకు రావట్లా. నేను అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ 3 మాటలు తప్పితే ఇంకో మాట కూడా చెప్పట్లేదు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఇన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలో ఎవరు పెట్టినా నాకు తెలియదు, నాకేం తెలుసు, వాళ్ళు ఎవరో చెప్తే నన్ను అడుగుతారు తప్పి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదంటే ప్రజెంట్ గవర్నమెంటు వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ అంతా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తొందరపాటు చర్యల్లో ఏం అరెస్ట్ చేయాల. ఎప్పుడో ఏప్రిల్ వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు ఇవన్నీ ఇటు మీద యాక్షన్ తీసుకుంటా ఉందంటే కక్ష సాధింపు చర్యలు కాదు, లేకపోతే వాళ్ళ మీద ఊరికైనా తొందరపాటు చర్య కూడా కాదు. దాని మీద ఏదంటే బ్యాంక్ అకౌంట్స్ అవి ఇవి చూసి వాటిని మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి మళ్ళీ వాళ్ళు కొంతమంది బెయిల్ అప్లై చేసుకుంటారు, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళనేమో వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని తొందరపాటు చర్య కాదు, కక్షసాధింపు చర్య కాదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే దీంట్లో ఈ అరెస్టుల వెనక లేదంటే వెనక విజయసాయిరెడ్డి ఇచ్చిన లీక్లు ఏమాత్రం పనిచేసినాయి అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే గతంలో ఆయన చెప్పారు, నాకేం తెలుసు, మొత్తం రాజకేశ్ రెడ్డికే తెలుసు ఈ లిక్కర్ వ్యవహారం అంటూ ఆయన ఒక లీక్ అయితే ఇచ్చారు. ఈ లీకులు ఎంతవరకు పనిచేసినాయి అనుకోవచ్చు అంటారు? లీకులు బోగులు అనే కంటే విజయసాయిరెడ్డి వీళ్ళందరికంటే ఎక్కువే. వీళ్ళందరికంటే ఈ హాజ్ ప్లేడ్ ఏ కీ రోల్. అది జగన్మోహన్ రెడ్డి నా ఉద్దేశం సీఎం చేసిందే విజయసాయిరెడ్డి నానా రకాల ఆ తెలివితేటలు మొత్తం ఉపయోగించేసి ఆ ఢిల్లీలో కూర్చొని అటు ఇటు కూర్చొని చేసింది అతనే. ఈ గోవిందప్పలో వీళ్ళ కెపాసిటీ చాలా విజయసాయిరెడ్డి ముందు. సో విజయసాయిరెడ్డి ఏంటంటే ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. వీళ్ళంతా మేధావులు, ఆయన మహామేధావి. ఆయన ఏంటంటే ముందు అప్రూవర్గా మారామనుకో కొంత ఏంటంటే కేసుల్లో వీటిల్లో ఏమవుతుందంటే నేను చేయలేదు వాళ్ళు చేశారనేది చేస్తే ముందు కథ నడుస్తుంది. అందుకని ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసుకోవాలని, మళ్ళీ ఏదైనా పాలిటిక్స్లో మళ్ళీ రంగంలో ఏదేదో ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళని ఇరికిచ్చాడు. వీళ్ళని ఇరికిచ్చేసి తన రోల్ కొంచెం న్యూట్రలైజ్ చేసుకుంటున్నాడు. న్యూట్రలైజ్ కూడా కాదని కూడా తగ్గించుకొని ఏందేం లేదు కావాలి, వాళ్ళు చేశారు కావాలన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కల్పిస్తూ ఉన్నాడు, ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ.
అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఆయన ఇచ్చిన సమాచారం మేరకే వరుస పెట్టి జరుగుతున్న అరెస్టులు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే బాలాజీ గోవిందప్ప పేరు కానీ, లేదంటే కనుక రాజ్ కసిరెడ్డి కానీ, లేదంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయన చెప్పిన పేర్లే కానొస్తున్నాయి ఇక్కడ. అదంతా ఆయన ఏదైతే చెప్పాడో, మీరు నా జోలికి వస్తే కనుక మీ బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఏం కాదు, ఆల్రెడీ ఉన్నదే ఆయన చెప్పాడు. ఇన్నాళ్ళ బట్టి సిట్టు వాళ్ళంతా ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నారండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ నుంచి అడుగుతున్న నీళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు. మీరు ఈ డబ్బులు పలానా మేమేం చేయలేదంటున్నారు. మరి ఈ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే నీళ్ళు నవ్వుతున్నారు. బ్యాంక్ అకౌంట్లో ఉంది, ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత జరగబోయేది జరిగిందా అని చెప్పాడు తప్ప ఆయన లీక్ వల్ల అరెస్ట్ ఏం జరగలేదు. అది చూసారా, మీరు బీయింగ్ ఏ జర్నలిస్టు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ మీరే ఏమంటున్నారంటే ఆయన ఇవ్వటం వల్ల జరిగింది అనుకుంటున్నారు. అది విజయసాయి రెడ్డి ప్రయత్నం అదే, అభిప్రాయం అదే, తప్పది. ఆయన రోల్ కూడా ఉంది. నేను చూడండి, ఆ పేరు అన్ని పేర్లు ఆయన పేరు కూడా ఉంది. ఈ కాదు అప్రూవల్గా లేకపోతే ముందు ఆయన పేరే వచ్చి ఉండేది. ఏమీ లేదు, ఉన్న హిస్టరీనే జరగబోతుంది. రేపు రాజు కసిరెడ్డిని పట్టుకుంటారు, అది వచ్చేస్తారు. పట్టుకుంటే ఈ మాట చెప్పకపోతే రాజు కసిరెడ్డి ముందు నా మీదే నెట్టేస్తాడు. అంతే కదా, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. ఎప్పుడైతే నువ్వు దొంగ అన్నావో నాకు తెలియదు వాడు అంటారు కదా. అందుకని ముందు ఇతనే కాన్ఫెస్కేట్ అయిపోయాడు. మరి ఎంపీ మిథున్ రెడ్డి కూడా తొందరపడుతున్న వ్యవహారం, నాకు బెయిల్ కావాలంటూ ఆయన తొందరపడుతున్న వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆయన పాత్ర ఏమాత్రం ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు దీంట్లో? పాత్ర ఏముంది, అసలు మెయిన్ కీ రోల్ కూడా అతనేనంటున్నారు కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అతనే కీ రోల్ ప్లే చేశాడు. డబ్బులంతా అతను ఇప్పుడు కింద నుంచి గోవిందప్ప దగ్గర నుంచి అటు ఇటు ఒక్కొక్క ఛానల్ ఒక్కో రకంగా పెట్టుకున్నారండి. వీళ్ళందరూ కీ రోల్ ప్లే చేసిన వాళ్ళే, అందులో ఎవడో తక్కువ కాదు. అంటే విజయసాయి రెడ్డి హై, తర్వాత ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఒక రకం. వాళ్ళు ఇరికించడం కోసం ఈ ఆడిటర్లు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే డబ్బులు ప్రలోభ పెట్టేదను. ఇప్పుడు విజయసాయి రెడ్డి చూసాడా, విజయసాయి చేసే పనులన్నీ గోవిందప్ప బాలాజీ చేత చేయించాడు. ఎందుకంటే మీరు అతనే చేయించాడు, డబ్బులు ప్రలోభ పెట్టాడు. అతను ఆల్రెడీ బస్తాలు సంపాదించాడు. విజయసాయి రెడ్డి సంపాదించుకున్నాడు, రాజ్యసభ సభ్యుడయ్యాడు. వీళ్ళు వీడికి 10 లక్షలు లేదా ₹1 కోటి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు లొంగిపోతాడు. అంత డబ్బు ప్రభావమే కదండి. అట్టా చేసి ఇరికిచ్చాడు. విజయసాయి రెడ్డి షేర్ అతను చాటకుండా అయ్యండి, అతనే సంతకం కూడా పెట్టాల. మీరు కిడ్ప్రోక్లో ఇష్యూకి వెళ్తే మీకు షేర్ వాల్యుయేషన్ మీద సంతకం పెట్టడానికి ఢిల్లీ అక్కడ చెన్నై వెళ్ళి పెద్ద అమౌంట్స్ ఇచ్చి సంతకం పెట్టుకొచ్చాడు. ఆయన సంతకం పెట్టవచ్చు కదా, పెట్ల. ఆయనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎందుకు సైన్ చేయకూడదు? ఆయన కూడా చాటకుండా ప్రాక్టీసే కదా, ఆయన చేయలేదు. అక్కడ పెట్టించుకొచ్చాడు. సో వాళ్ళు ఏంటంటే చేయించాల్సి మొత్తం వాళ్ళే చేసి వాళ్ళ రోజులు ఎక్కడ బయట కనపడకుండా కొన్ని ప్రయత్నాలు చేశారు. అసలు హీరోలే విజయసాయి రెడ్డి అంటారు. ఎస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక దీని వెనకమాల ఉన్న కింగ్ పిన్ ఎప్పుడు దొరికే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? దొరికే అవకాశం అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి గోవిందప్ప బాలాజీని ఇన్వెస్టిగేట్ చేస్తారు. డబ్బులు ఎక్కడ పోయినాయి అంటాడు, వాడు చెప్పకపోయినా ఈ డబ్బు మొత్తం భారతీయ సిమెంట్స్ పోయినట్టు ప్రూవ్ అవుతుంది కదా. భారత సిమెంట్స్ ఎవరిది? భారతీయది, జగన్మోహన్ రెడ్డిది. అట్లా వచ్చేస్తుంది. ఆ లింకు ఆల్రెడీ ఉంది కదా. ఎప్పుడైతే భారతీయ సిమెంట్స్ ఒక డైరెక్టరు, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండి వాళ్ళ భారత సిమెంట్స్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం డీల్ చేసేవాడు, ఆయనకే ఇది స్కామ్ ఇది అప్పచెప్పి చేశారంటే ఎక్కడెక్కడికి పోయినాయి, ఎక్కడికి వచ్చినాయి అనేది ఆటోమేటిక్గా ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. ఎక్కడ పోతే మళ్ళీ ఆ భారత సిమెంట్స్కే వస్తాయి. అది మనకి కళ్ళకు కనపడతానే ఉంటుంది. చూద్దాం, ఆన్ పేపర్ కూడా తెలిసిపోతుంది. బిగ్ బాస్ అంటే ఎవరో కూడా కాదు. అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కూడా, ఎందుకంటే ఎవరు ఏంటి అని రాయరు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఎవరున్నారు ఇంకా? ఒకరే. అంటే వీళ్ళంతా కొంత తిని 10-20% తీసుకొని 80% పంపిస్తూ ఉంటారు, ఆర్గనైజేషన్ పంపిస్తూ ఉంటారు. చాలా దుర్మార్గం అండి. ముందు వాళ్ళు చేయటం కూడా అంత బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా తీసుకెళ్ళి ఆ ఆర్గనైజేషన్స్కి పంపించడం అంత మరి అమాయకాలు కూడా కాదు వాళ్ళు. ఏదంటే ఇందాక నేను చెప్పినట్టు బలంగా నమ్మారు ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, మనం అంటే వాళ్ళ అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏమీ కాదని చెప్పి మేధావులు మొత్తం నమ్మించారు.